సకల సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఇంతవరకు తండ్రి మీ చరణ కృపలో దాచి భద్రపరిచి తండ్రి సజీవ లెక్కలో ఉంచినందుకు తండ్రి వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మా కళ్ళ ముందే తండ్రి ఎంతో మంది కనుమరుగైతున్నప్పటికీ కూడా తండ్రి, మంటికి మందిగా అయిపోతున్నప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ఇంకా భూమి మీద ఉంచారంటే తండ్రి, మేము తెలుసుకోవాల్సిన విషయాలు, మాలో మార్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని గుర్తించుకుని తండ్రి, మాకు మేము తండ్రి పాపముతో పోరాడుటకు మా అందరికీ సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము ఎట్టి క్రియలు మాలో ఉన్నాయి అనేది మేము చూసుకోవడానికి తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. ఎంతో మంది తండ్రి సరైన క్రియలు లేకుండా తండ్రి ఈ లోకమందు చెడిపోయి బ్రతుకుతున్నారు. ప్రభువా, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తములో తండ్రి ఏ ఒక్కరు తండ్రి నడవాలని తండ్రి ఆశిస్తున్నారో వారికి తండ్రి మెండైన దీవెనలు ఆశీర్వాదాలు తండ్రి మీరు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ యందు తండ్రి ప్రభా నమ్మకముగా తండ్రి నమ్మకమైన దాసుని వల్ల పని చేయు సిద్ధముగా ఉన్న వారందరికీ తండ్రి మీరు జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి మరింతగా తండ్రి మీ పనిలో వాడుకొనుటకు సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, మేము ఏం చేస్తున్నామో ఎట్టి క్రియలు మాలో ఉన్నాయో తండ్రి మేము గుర్తించుకోవడానికి మా అందరికి సహాయము చేసి తండ్రి అంతం వరకు తండ్రి సహించుకునే వారుగా ఉండుటకు అందరికి సహాయము చేయండి ప్రభు. తండ్రి అంతం వరకు మా రక్షణ తండ్రి జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయము చేసి తండ్రి మరింత ఎక్కువగా తండ్రి మీ వాక్య జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తూ మీ దీన దాసరాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును వివేకమును మరింత మెండేగా తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులో సమర్పించుకుంటూ అడిగి వేడుకొచ్చున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వక మట్టి వందనాలు చెల్లిస్తున్నాను అండి. కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్నో విషయాలు దేవుని గ్రంథంలో నుండి మనకి బయలుపడుతున్నాయి. బయలుపడుతూ ఉన్నప్పుడు దానికి మన మనస్సుని స్వాధీనపరుచుకుంటున్నామో లేదో అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలండి. కేవలం ఒట్టిగా విని వెళ్ళిపోతే మనకు ఉపయోగం లేదు. ఏదైనా వస్తువు కొన్న తర్వాత అది వాడుకుంటేనే చాలా దానికి అర్థం ఉంటుంది, కొన్నదానికి అర్థం ఉంటుంది. వస్తువుని ఏదైనా వస్తువుని కొనుక్కొని అలా మూలలో పెట్టేసామంటే ఏమైనా ఉపయోగం ఉంటుందంటే లేదు కదా. ఖచ్చితంగా దాన్ని వాడుకోవాలనే ఖచ్చితంగా కొనుక్కుంటారు. మరి నేను వాక్యంలోనికి వెళ్ళాలి, వాక్యాన్ని నేను తెలుసుకోవాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలనే కదండి మనం వాక్యం వినాల్సింది. లేదండి నాకు విని అలా వదిలేస్తా అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా కదా. కాబట్టి మనం ఏదైనా వస్తువును కొనుక్కున్నప్పుడు దాన్ని ఎలా అయితే యూజ్ చేసుకోవడానికి కొనుక్కుంటామో అలాగే మనము కూడా దేవుని వాక్యానికి వినడానికి వస్తున్నామంటే మనము దాన్ని మనలో క్రియారూపముగా దాచుకోవాలి. క్రియారూపంలో చూపిస్తే తప్ప మనం విన్నదానికి ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి మనం గమనించుకోవాలి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఎంతో విలువైన మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాడో ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఏ రీతిగా నేను ఉంటే నా దేవునికి ఇష్టంగా ఉంటాను, ఎలా ఉంటే నా దేవునికి ఇష్టంగా ఉంటాను అనేది ప్రతి ఒక్కరు వారికి వారు ప్రతిరోజు క్వశ్చన్ చేసుకోవాలండి. ఆ క్వశ్చన్ లేకపోతే నువ్వు క్రైస్తవురాలు అనడానికి ఆ పదానికి అర్థం ఉండదు. కాబట్టి నేను దేవునిలో నేను బ్రతుకుతున్నాను, నిజంగా ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా నా బ్రతుకుందా, నేను మలుచుకుంటున్నాను, అసలు నా బ్రతుకుని తీర్చిదిద్దుకుంటున్నాను, లేదా ఇక్కడ ఇన్నంత వరకు, ఇక్కడ చూసేంత వరకు, ఇక్కడ ఏది వింటున్నానా సరే అనుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరో రూపం మనలో వచ్చినట్లయితే ఏమైనా బాగుంటుందండి? ఇక్కడ ఒకలా అక్కడ ఒకలా, బయట సమాజంలో ఇంకోలా. అలా ఉండొద్దు. ఇక్కడ ఎలా అయితే ఉంటారో కొంచెం మంది నటించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదండి, చాలా నటిస్తూ ఉంటారు, దానికోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. నేను కూడా క్రైస్తవురాలి అని చెప్పేసి ఆ నటనలో ఎలా నటన జీవిస్తూ ఉంటారంటే కొంతమందికి తెలియదు, అసలు అలా ఉంటారు. కాబట్టి నటనా జీవితానికి మనము పాల్పడేవారుగా ఉండకూడదు, నిజ జీవితంలో బ్రతకాలి.
నేను నా క్రీస్తు సంఘంలో ఎలా అయితే ఉంటానో బయట సమాజంలో కూడా నా క్రీస్తుని అలాగే చూపిస్తూ ఉంటా, ఆయన అలాగే పోలి నడుచుకుంటూ ఉంటా అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరండి? మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అది ఆ క్వశ్చన్ లేకపోతే మనము మన జీవితం వ్యర్థముగా అయిపోతుంది. కాబట్టి మనం గమనించుకోవాలండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. మంచి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మంచి తల్లిదండ్రులకి వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉండగా ఆ తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలు ఎలా ఉండాలి అని కోరుకుంటారండి. మంచి తల్లిదండ్రులు వాళ్ళు మంచిగా ఉంటారు. ప్రతి విషయంలో, ఏ విషయంలో కూడా వాళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేయరు. ప్రతిదాన్ని చాలా ఆలోచించుకుని ముందడుగులు వేస్తూ ఉంటారు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు కూడా ఎలా ఉండాలనుకుంటారండి? మంచిగానే ఉండాలి. నా బిడ్డ నాలాగే ఉండాలి, నా స్వభావం కలిగే ఉండాలి, వేరే వాళ్ళ చెడిపోయే విధముగా నా పిల్లలు ఉండకూడదు అని ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆలోచన ఉంటుంది. అలాగే మరి ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి మంచి తల్లిదండ్రులకే ఇలాంటి ఆలోచనలు ఉంటే, మరి పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, ఏ పాపము లేకుండా పవిత్రముగా బ్రతికినటువంటి దేవునికి, మన పరలోకపు తండ్రికి, ఆ పైన పరలోకపు తండ్రికి గట్టి ఆలోచన ఉంటుందండి కదా. తల్లిదండ్రులకి భూలోకం మీద ఉన్న తల్లిదండ్రులకి ఇంత ఆలోచన ఉంటే, పరలోకమందున్న చూస్తున్న తండ్రికి, పరిశుద్ధుడైన తండ్రికి మనం ఇంకా మరింత ఎక్కువగా పరిశుద్ధంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటాడు కదండి. కొంతమంది తల్లిదండ్రులు నా పోలికలు ఉన్నాయి కదా నా బిడ్డకు అని చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి మంచి ప్రవర్తన ఉందా లేదా అనేది ఆలోచించుకోరు చాలా మంది. మంచి గుణగణాలు కలిగి ఉన్నారా లేదని ఆలోచించారు. నాలాగుంటే చాలు, నా రూపం వస్తే చాలా అనుకుంటారు కొంతమంది. నా పోలికలు ఉన్నాయి కదా అది చాలు. మరి మంచి స్వభావం కూడినటువంటి పోలికలు ఉన్నాయా అని ఎవరు గుర్తించుకోరు కొంతమంది. కాబట్టి మనం గమనించుకోవాలండి. ఒక మాట మనం చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఆ మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని చెప్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచుందంట. ఒక గర్భిణీ స్త్రీకి ఎలా ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆ నొప్పులు భరించలేకుండా ఆ నొప్పి ఆమెకి ఎలా తెలుస్తుందో, పౌలు గారు కూడా మాట్లాడుతూ సంఘాల విషయంలో ఆయనకు ప్రసవ వేదన కలుగుచుందంట. మరి మనసు కూడా ఒక సంఘమే కదండి. మన ఏందంట, క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరు స్వరూపం ఏర్పడాలంటే సంఘం పట్ల? క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలంట. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడకపోతే మరి నువ్వు ఏమంటే కేవలం జీరో. క్రైస్తవులుగా చెప్పుకుంటున్నా కేవలం జీరోగా మారిపోతావు. క్రీస్తు స్వరూపం మనలో కలవాలంటే మీ ఎందు ఏర్పడే వరకు నాలో ఉందిలే అని భ్రమలో ఉంటారు చాలా మంది. భ్రమ కలిగి ఉంటారు. కానీ నిజంగా నీ ఎందు క్రీస్తు స్వరూపం ఏర్పడిందా? ఆయన గుణగణాలు నువ్వు అలా లిఖించుకున్నావా నీలో? అందుకే కదండి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, అరే అచ్చం నాలాగే ఉన్నాడే అతను లేదా ఆమె, అచ్చం నాలాగే ఉన్నాడు కదా, సగం మొహం నాలాగే ఉంది అని అనుకుంటారు. ఇలా కూడా అనుకుంటారు కదా. సమాజంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారండి అని అనుకుంటారు. అలా ఉన్నారో లేదు తెలియదు, కానీ అచ్చం కొంతమంది వాళ్ళ ఫేస్ కట్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు అని అనుకుంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు చెప్పండి, ఆ సినిమాల్లో కానీ హీరోలు హీరోయిన్స్ ఎలా ఉన్నారో అలాగే ఉండాలి, అచ్చం ఆ పోలికతో నేను కలిగి ఉండాలి, అలా రెడీ అయిపోతారు.
నిజంగా నువ్వు నీ పోలికతో నువ్వు నీ యొక్క క్రియలు ఉన్నాయి, నీ పోలికలు ఉన్నాయి, నీ ఆలోచనలు ఏంటి అని ఇవి చూసుకోకుండా చాలా మంది బయట సమాజంలో ఎలా ఉన్నారు వారిలాగానే నేను ఉండాలి, వారిలాగా నేను డ్రెస్సింగ్ చేసుకోవాలి, వారిలాగా నా హెయిర్ స్టైల్ ఉండాలి, ఇది స్వభావంతో చాలా మంది ఉంటారు. ఇది విడిచిపెట్టేసి మనం ఆలోచించాల్సింది, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడిందా? ఆయనకు ప్రసవ వేదన కలుగుచుందంట, మిక్కిలి బాధతో అడుగుతున్నాడు మనలందరినీ, క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడిందా గమనించుకోవాలి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అని చెప్తున్నాడు. ఈ ధైర్యము మనకుందా అండి? నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్నాను, నువ్వు కూడా నన్ను పోలి నడుచుకో అని పౌలు గారు లెక్క ఎవరైనా చెప్పడానికి సాధ్యం ఉంటుందా? మీరు ఆలోచించుకోండి. ఆనాడు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన భక్తుడు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను నడుచుకుంటున్నాను, అసలు ఆయన నడుచుకుంటున్నాడు కాబట్టి అంత ధైర్యంగా మాట చెప్పగలిగాడు. మరి మనం నడుచుకుంటున్నామండి? బయట సమాజంలో మనుషులు ఎవరు ఏది కొనుక్కుంటే అది నేను కొనుక్కొని అలా ఉండాలి, ఎవరు ఏది తీసుకుంటే దాన్ని తీసుకొని నేను అలా ఉండాలి, ఎవరు ఎలా ఉంటే వారిలాగా నేను రెడీ అవ్వాలి. ఈ కోరికలు, ఈ యొక్క లోక ఆశలు చాలా మందిలో ఉంటాయండి. కాబట్టి మనం గమనించుకోవాలి, నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్నాను, బయట వ్యక్తుల్ని కాదు, బయట సమాజాన్ని నేను పోలి నడుచుకోవట్లే. ఆయన చెప్తున్న మాట, క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను నేను, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎంతో 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 వేదనతో చెప్తున్నటువంటి మాటలండి, మనం గమనించుకోవాలి. తర్వాత మనం చూద్దాం, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీ పత్రిక కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ఇక్కడ మనం ఆగినట్లయితే ప్రతి మనుష్యునికి, కొంతమంది అనుకుంటారు కదా కేవలం అక్కడ బోధించే వాళ్ళు మాత్రమేనండి, వాళ్ళు ఉంటే సరిగ్గా ఉంటే సరిపోతుందండి, పాటలు పాడుతున్నారు కదా, వాక్యాన్ని బాగా చదువుతున్నారు కదా, వాళ్ళు కరెక్ట్గా ఉంటే చాలండి అని అనుకుంటారు. మరి కూర్చున్న విశ్వాసుల సంగతి ఏంటి? కూర్చున్నటువంటి విశ్వాసుల సంగతి ఏంటి? అందుకే ఆయన చెప్తున్నాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు అంటున్నాడు. కానీ ఈరోజు బుద్ధి చెప్పుచున్నటువంటి ఆ మాటల్ని చాలా మంది తృణీకరించి, చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉంటే చాలు కదండి, మాకెందుకు ఇలా మాటలు చెప్తారు అనే ఆలోచనలతో క్రైస్తవులు చలామణి అవుతున్నారు ఈ రోజుల్లో. కానీ చెప్తున్న మాట, ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్తున్నాడు, ప్రతి మనుషుడు కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలని చెప్తున్నాడు. క్రీస్తు యందు సంపూర్ణంగా ఉండాలంట, ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సంపూర్ణత మనలో ఎప్పుడొస్తుంది? అసంపూర్ణతనే చాలా మందిలో నడుస్తుంది. సంపూర్ణత, ఇప్పుడు ఒక అరటిపండు ఉందండి, అరటిపండు బాగా పక్వమైన తర్వాత తింటామా, అలాగా పచ్చిగా ఉన్నప్పుడు తింటామండి? పక్వమైన తర్వాతనే కదా. అది అట్టిగానే పచ్చిగా ఉందంటే అది సంపూర్ణంగా ఉంటుందా? లేదు కదా. అది బాగా పక్వం అవ్వాలి, సంపూర్ణంగా అది పచ్చిగా కాకుండా సంపూర్ణంగా అది మాగితేనే మనం తింటాం. అదే పచ్చిగా ఉందనుకోండి, దానికి సరైన పరిపక్వం రాలే, సరైన సంపూర్ణత రాలే, అప్పుడు దాన్ని తింటామా? తిననీకి అవుతుందా? అవ్వదు కదా. ఖచ్చితంగా ఏదైనా కానీ సంపూర్ణంగా అయిన తర్వాతనే దేన్నైనా తినగలం, ఏదైనా చేయగలం.
మరి నీ సంపూర్ణత లేకుండా నేను కూడా దేవుని కొరకు బ్రతికేస్తా అంటే ఎలా అండి? కాబట్టి మనం గమనించుకోవాలి. అందుకే భక్తులు చాలా ప్రయాసపడి మాట్లాడుతున్న మాటలు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలని సమస్త విధములైన జ్ఞానము ఈ రోజులో వెల్లడి అవుతున్నా చాలా మంది ఆ జ్ఞానాన్ని అలా తోసేస్తున్నారు పక్కకి. సమస్త విధములైన జ్ఞానం ఎక్కడ ఉంది ఈ లోకంలో అంటే కేవలము బైబిల్లో తప్ప ఎక్కడ లేదండి అట్టి జ్ఞానము ఈ రోజులో నూరి పోస్తున్నా కూడా ఆ జ్ఞానానికి లొంగిపోకుండా బయట అజ్ఞానంతో నడుచుకొంచున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏదైనా సంపూర్ణత మనలో రాకపోతే, సంపూర్ణత అనేది నీకు లేకపోతే నువ్వు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మనకు అర్హత ఉండదని. కాబట్టి మనం గమనించుకోవాలి. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని చెప్తున్నాడు. నాలో క్రియలు రావాలి, ప్రతి ఒక్కరికి సమస్త విధమైన జ్ఞానాన్ని నేను పంచాలి. కొంతమంది అనుకుంటారు కదా, చెప్పేవాళ్ళు మాత్రం కరెక్ట్ గా ఉంటే చాలండి, కూర్చొని ఎలా ఉన్నా సరే, ఎందుకంటే నేను చెప్పే స్థాయిలో లేదు కదా, కూర్చుని అలా వినేసి వెళ్ళిపోతాను. ఇది కాదు, చెప్పే వాళ్ళే కాదు కానీ వింటున్న వాళ్ళు కూడా ఆయన అడుగుతున్నాడు, మనలో క్రీస్తు పోలికలు మనకున్నాయా? ఆయనను పోలి నడుచుకుంటున్నామా? ఆయన స్వరూపము మన యందు ఏర్పడిందా లేదా? నాలో సంపూర్ణత అనేది కలిగి ఉందా లేదనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. కాబట్టి మనం ఆలోచించుదామండి. తర్వాత 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి. ఈ ఆయుధం గనక మీ మనస్సులో లేకపోతే ఖచ్చితంగా మనం ఆయన ఒకటువంటి స్వభావం మనలో ఏర్పడదండి. కానీ క్రీస్తు శరీరమును శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి. క్రైస్తవులకు ఏదైనా ఆయుధం ఉందా అంటే క్రీస్తు మనస్సు అనే ఆయుధము చాలా మనకు బలంగా ఉంటుంది. కానీ క్రీస్తు మనస్సు ఆయుధంగా ధరించుకోవట్లే, భ్రమ అనే ఆయుధాన్ని ధరించుకుంటున్నారండి క్రైస్తవులు. భ్రమంగా బ్రతుకుతున్నారు. ఆ మనస్సుని, అట్టి మనస్సును నువ్వు ఆయుధంగా ధరించుకో. ఎలాంటి సమస్త విధమైన కీడును ఖచ్చితంగా జయించగలవు. ఎలాంటి నిన్ను తట్టినా కూడా, ఎలాంటి నిన్ను అంటినా కూడా నువ్వు ఖచ్చితంగా ఆయన మనస్సును ధరించుకున్నట్లయితే, ఆయన స్వరూపమందు నువ్వు ఏర్పడినట్లయితే, ఆయనను పోలి నడుచుకున్నట్లయితే ఎట్టి విధమైనటువంటి శ్రమ నీకు వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని నువ్వు జయించగలవు. కాబట్టి ఆ మనస్సు లేకుండానే కదండి చాలా మంది అలా వెళ్ళిపోతున్నారు దేవుళ్ళ నుండి. మనం గమనించుకోవాలండి. తర్వాత చదువుదాం. శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశులను అనుసరించి నడుచుకొనక అంటున్నాడు. ఇక మీదటైనా మనస్సుని ధరించుకోండి. క్రీస్తు మనస్సును మీరు ధరించుకున్న తర్వాత మనుజాశులను విడిచిపెట్టండి. మరి విడిచిపెడుతున్నారండి మనుజాశల్ని? క్రీస్తు స్వరూపం నీ యందు ఏర్పడిన నిమిత్తం తర్వాత కూడా బాప్టిజం పొందినప్పటి నుండి ఆ మనుజాశలు అంతకు ముందు పోయాయి. ఆ అల్పమైనటువంటి ఆ పనులు, అల్పమైనటువంటి ఆ ఆశలు విడిచిపెట్టేసిన తర్వాత కూడా మరలా అదే విషయంలోనికి, మరలా అదే వెనుకకి వెళ్ళిపోయే వాళ్ళు లేరు ఈ రోజుల్లో ఉన్నారు. మనం గమనించుకోవాలి. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనట్లు పాపముతో జోలికనేమీ లేకుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును అని చెప్తున్నాడు. ఇన్ని రోజులు నువ్వు చాలా మంది అనుకుంటారు కదా, చాలా మంది స్వభావం ఏంటి అంటే మనుషుల ఇష్టానుసారంగా నేను బ్రతకాలి,
దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతుంటావు అంటే బ్రతకట్లే. దేవుడు చూసుకుంటాడు లేండి. దేవుడు ఎప్పుడో నా సంగతి తెలుసు కదా ఆయనకి, నా బాధ తెలుసు కదా ఆయనకి, ఆయన క్షమించుకుంటాడులే అని అలా ఆయన్ని పక్కకు పెట్టేసి మనిషిని ఇష్టము నెరవేరుస్తున్నారంట కొంతమంది. ఖచ్చితంగా నీలో స్వరూపం ఆయన స్వరూపం నీ ఎందు ఏర్పడిన తర్వాత మనుషులను ఇష్టపడతావా? ఆయన పోలి నువ్వు మనుషుల్ని పోలి నడుచుకుంటావా? అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆట పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచో అన్య జనుల ఇష్టము నెరవేర్చు. చాలా మంది మనుషుల మెప్పుకోవడానికి, దేవుని స్వరూపాన్ని నా ఎందు ఏర్పరచుకోవడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారండి దాని విషయంలో. బయట సమాజంలో ఏమనుకుంటారో, నేను బైబిల్ చేత పడితే ఏమనుకుంటారో, దేని గురించి నేను కూడా క్రైస్తవునండి అని చెప్పుకుంటే ఏమనుకుంటారో, ఆయన స్వరూపము, ఆయన ఒకటువంటి పోలికలు నాలో ఉండినట్లయితే, ఆయన క్రియలు నాలో ఉండినట్లయితే ఏమనుకుంటారో. బయట పర్లేదులే, ఏం కాదులే, వాళ్ళు ఏమనుకుంటారో బయట వాళ్ళు అని చాలా మంది మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంట. మరి అట్టి క్రియలు మనలో ఏదైనా ఉన్నాయేమో గమనించుకోవాలండి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలును. చాలండి, ఇంకెన్నాళ్ళు మనుషుల్ని ఇష్టపడతారు? ఎన్నాళ్ళు మనుషులు చిత్తానుసారంగా నడుచుకుంటారు? మనుషుల ఎదుట, మనుషుల మెప్పు ఎదుట దేవుని పక్కన పెట్టేసినటువంటి క్రైస్తవ జీవితం ఏదైనా అది సంపూర్ణంగా ఉంటుందా? ఉండదు కదండి. కాబట్టి మనం గమనించుకోవాలి. పౌలు గారు మాట్లాడుతూ అందుకే చెప్పాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొని చిన్న ప్రకారం ఎన్ని కష్ట నష్టాలు ఆయనకు వచ్చినా కూడా తట్టుకొని నిలబడినటువంటి శక్తి ఆయనకి ఎలా వచ్చిందంటే, క్రీస్తు మనస్సు అనే ఆయుధాన్ని ఆయన ధరించుకున్నాడు కాబట్టి వచ్చింది. మరి మనకుందా అలాంటి ఆయుధం మనం సంపాదించుకున్నాం? అసలు సంపాదించుకున్నట్లే కాదు, కానీ ఇంకా దిగజారిపోతున్నారు కొంతమంది, ఇంకా దిగజారి పడిపోతున్నారండి. మరి ఇలా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ప్రతిఫలానికి మనం ఎలా అర్హులు అవుతామండి? కాబట్టి మనం గమనించుకోవాలి. మరో మాట మనం చూద్దామండి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ అద్భుతంగా మాట్లాడుతూ, నీ యందు క్రీస్తు స్వరూపం ఎలా ఏర్పడుతుంది, ఆయనలో నువ్వు ఎలా లిమితం అయిపోతావు, ఆయనలో నువ్వు ఎలా కలిసిపోవాలి అని చాలా గొప్పగా మాట్లాడుతూ చెప్తున్నారు. ఇక్కడ చదువుతాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. ఇక్కడ పైన ఒక మాట మీరు గమనించారో లేదో, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై అని మాట్లాడితే, ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉందండి. కొబ్బరి చెట్టు మనకి ఎలా కనిపిస్తుంది? పైకి బాగా పొడవుగా కనిపిస్తుంది కదా, కింద వేరు ఎలా ఉంటుందో తెలుసా? చాలా విస్తరించి ఉంటుందంట, చాలా విస్తారంగా ఉంటుందంట వేరు. ఆ వేరు ఎక్కడ కలిస్తే బాగా బలంగా ఉంటుందండి? దేంట్లో కలిస్తే బలంగా ఉంటుంది వేరు? దేంట్లో కలిస్తాయండి? మట్టిలో కలిస్తే ఖచ్చితంగా అది చాలా బలంగా ఉంటుంది. మట్టి లేకుండా వేరు బలంగా ఉండగలుగుతుందా? లేదు కదా. మరి క్రీస్తు అనే వేరు మనకు వచ్చినప్పుడు మనం మట్టిలా ఆయన ఆ వేరును గట్టిగా పట్టుకోవాలి కదండి. గట్టిగా పట్టుకోకపోతే ఏమైపోతాం మనము? ఆ చెట్టు ఏమైపోతుందండి? మట్టిని పట్టుకోకపోతే వేరు పడిపోతుంది. ఎలాంటి గాలి ఎలాంటిది వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడుతుంది అంటే ఖచ్చితంగా అది వేరు ఉన్నటువంటి బలం బట్టి మాత్రమే అది నిలబడుతుంది. ఆ వేరు లేకపోతే అది పడిపోతుంది. మరి క్రీస్తు అనే వేరు నువ్వు బలంగా పట్టుకున్నావా? కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. చాలా విస్తారంగా ఉంటుందంట. చూడ్డానికి చెట్టు చాలా చిన్నగానే కనిపించచ్చు, కానీ లోపల మాత్రము దాని బలము, దాని విస్తరత చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి వారుగా మనం విస్తరించే వారుగా ఉండాలంట
తర్వాత చదువుకుందాం. వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసముందు స్థిరపడచ్చు. మీరు ఏం నేర్చుకుంటున్నారో, కొంతమంది ఉంటారు కదా, కొన్ని సంఘాల్లో మాట్లాడతారు కదా, అసత్యంతో బయలుపడుతున్నప్పటికీ కూడా ఇది అసత్యం అని తెలిసినా కూడా చాలా మంది దాని ఎందే స్థిరపడుతూ ఉంటారు, దాని ఎందే స్థిరంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఏందో విస్తరించచ్చు. అక్కడ ఎలా అయితే వేరు పారిందో, వేరు పారిన వారై విస్తారంగా ఉండాలి అని మాట్లాడుతూ ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఏందో విస్తరించచ్చు. ఆయన ఎందుండి నడుచుకొనుడి. ఎక్కడుండి నడుచుకోవాలంట? ఎక్కడుండండి? ఆయన ఎందు. మరి బయట ఉండి నడుచుకోలేమా? బయట సమాజంలో నడుచుకోలేమా? బయట సమాజంలో ఉండి నువ్వు ఏమాత్రం నడుచుకోలేవు. కాబట్టి నువ్వు గమనించాల్సింది ఆయన ఎందుండి నడుచుకొనుడి. బయట ఉంటే నువ్వు ఎంత మాత్రం నడుచుకోలేవు. ఆయన ఎందు ఉంటే మాత్రమే నువ్వు నడుచుకోగలవు. ఆయన ఎందు ఉంటే మాత్రమే నువ్వు నీ యొక్క ఆ వేరు చాలా బలంగా ఉంటుంది, ఆ చెట్టు బలంగా ఉంటుంది. ఆ వేరే లేకపోతే ఆ చెట్టుకు జీవమే లేదు. మరి మనం గమనించుకోవాలి, నా యందు క్రీస్తు నా హృదయంలో వేరు పారినంగా ఉందా? విస్తరించుచున్నానా? ఆయన యందు నేను విస్తరించుచున్నానా? ఆయన ఎందుండి నేను నేర్చుకుంటున్నానా? ఆయన ఎందుండి నేను నడుచుకొంచున్నానా? భక్తులు ఎంతో మంది ఆయన పోలి నడుచుకున్నారు. ఆ పోలికలు, ఆ క్రియలు, ఆ ఆలోచనలు, ఆ స్వరూపము నాలో ఉందా? ఏర్పడింది అసలు? ఇంకా ఏర్పడడానికి నేను ఇంకా దారి ఇవ్వలేదేమో. మరి మీరు గమనించుకోవాలి, ఇంకా దారి ఇచ్చానో లేదో. కాబట్టి మనం గమనించుకోవాలండి. తర్వాత చదువుదామండి మనము రోమపత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. రోమపత్రిక 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తున్నాడు. అప్పుడే మనం చదువుకున్నాం కదా, ఆయన ఎందుండి నడుచుకొనుడి అని చెప్పాడు. బయట సమాజంలో ఉండి నేను నడుచుకుంటానంటే అది కుదరదు. అక్కడ నువ్వు స్థిరంగా ఉండలేవు. అక్కడ నీకు వేరు అనే బలం ఉండదు. కాబట్టి నువ్వు గమనించుకోవాల్సింది, ఆ మట్టిలో ఆ మన్నులో ఎలా అయితే వేరు బాగా లిమితం అయిపోతుందో, ఎలా కలిసిపోయి బలంగా స్థిరంగా ఉండిపోతుందో, నువ్వు క్రీస్తులో కలవాలి, క్రీస్తు ఎందు ఉండాలి. కాబట్టి అలాంటి వారికంట, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు బాగా కాచిన పాల్లోనికి కొంచెం ఒక చుక్క పెరుగు చుక్క వేసాం అనుకోండి, ఎప్పుడైనా గమనించాలి అది ఎలా అయిపోతుందండి? బాగా కాచిన పాలలోనికి పెరుగు చుక్క వేయగానే అదేమైపోతుందండి? పెరుగు అయిపోతుందండి. అంటే ఆ కాచిన పాలలోనికి పెరుగు చుక్క చిన్నదిగా వేయగానే అది ఎలా అయితే పెరుగుగా మారిపోతుందో, అక్కడ కలిసిపోయింది కదండి పాల, పెరుగుతో కలిసి ఆ ఒక చుక్కతో కలిసింది కాబట్టి అంత బాగా పెరుగైపోయింది, అంత పాలు పెరుగైపోయింది. అక్కడ మనకి ఏం కనిపిస్తుందండి? ఏం అర్థమవుతుంది? అది సంపూర్ణంగా అక్కడ సంపూర్ణతగా కలిగింది, బాగా వేరుపారింది, అక్కడ బాగా కలిసిపోయింది. మట్టిలో ఆ వేరు ఎలా అయితే కలిసిపోయిందో ఆ పాలలో చిన్న చుక్క వేయగానే పెరుగుగా మారిపోయిందండి. అక్కడ సంపూర్ణత వచ్చింది, అక్కడ బాగా విస్తరించింది, అక్కడ బలంగా ఉంది. ఆయన అక్కడ బాగా కలిసిపోయింది. అది చిన్న చుక్కే కానీ అంత పాలని పెరుగుగా చేసింది. మరి చాలా చిన్న వాళ్ళమేనండి, చాలా ఎంత అల్పమైన వాళ్ళము. కానీ ఆయన చాలా గమనించుకుంటున్నాడు. మనల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి? నన్నే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? నా ఎందే దేవుడు ఎందుకు ఇలాంటి మాటలు నాకు వినిపింప చేస్తున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారండి? ఎందుకు అంటే నిన్ను దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఒక సంకల్పము చొప్పున పుట్టించుకున్నాడు, ఒక ప్రణాళికతో నిన్ను ఆయన కన్నాడు. నిన్ను ఆయన ఎందు బాగా లిమితం చేసేయాలి, ఆయన స్వరూపము నీలో రావాలి బయటకి అని ఆయన చాలా ఆలోచిస్తున్నాడు. కాబట్టి నన్ను మనందరిని ఎన్నుకున్నాడండి. ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఆయన స్వరూపము నాలో నిజంగా ఏర్పడిందా?
నిజంగా అసలు ఆ క్రియలు ఒక్కటైనా నాలో ఉన్నాయా? మరి ఈ ప్రశ్న మీకు మీరే గమనించుకోవాలి. మరమటం చూద్దామండి. గళితులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గళితులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గళితులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్పగలరండి భక్తులు. ఆయన ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. మరి నీ పాపాన్ని తీసుకెళ్లి సిలువేసావా? సిలువేసావంటే అంత లేదండి, ఇంకా నాకు బోల్డన్ని ఆశలు ఉన్నాయి, బోల్డన్ని కోరికలు ఉన్నాయి, బోల్డన్ని ఎన్నో ఎన్నో నా ఇష్టానుసారాలు ఇంకా చాలా ఉన్నాయండి. ఎలాంటి సిలువ వేయగలను నా పాపాన్ని తీసుకెళ్ళి? ఎలాంటి సిలువ వేయగలను నా కోరికను తీసుకెళ్ళి అని అర్ధాంతంలో ఆగిపోతున్న క్రైస్తవ జీవితాలు ఈరోజు ఎన్నో ఉన్నాయండి. మనం కాబట్టి గమనించుకొని చదువుతాం తర్వాత. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే ఆ మనిషి కాదా? ఆ భక్తుడు మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నారు కదా, అంటే నేను పౌలునే కాదు, నా యందు నా క్రీస్తే జీవిస్తున్నాడంట. మరి అంత గట్స్ మనకు ఉన్నాయంటనా? అంత గట్స్ ఉన్నాయండి? నా యందు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నే ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత గట్స్ తో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నా పాపాన్ని తీసుకెళ్లి క్రీస్తులాగా సిలువ వేసేసాను, ఇకను జీవించబడిన అంటే అన్న ఈ జీవితము నాది కాదు, ఇన్ని రోజులు బతికినటువంటి జీవితము నాది, ఇక మీదట జీవించేవాడును నేను కాను, నా యందు క్రీస్తు మాత్రమే జీవిస్తున్నాడు. కానీ ఈ రోజుల మనుషుల యందు ఒకవైపు క్రీస్తు అయితే ఇంకోవైపు సాతానులాగా పెట్టుకొని బ్రతుకుతున్నారు. కాబట్టి మనం గమనించుకోవాలండి, నా యందు ఎవరు బ్రతుకుతున్నారు, నా యందు ఎవరు జీవిస్తున్నారు, నా యందు ఏ స్వరూప్యము నాలో ఏర్పడింది మనం గమనించుకోవాలండి. కాబట్టి తర్వాత ఒక మాట చూద్దామండి. మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము. మరి నువ్వు క్రీస్తు యందు ఉన్నావంటే ఆయన పోలికలు ఆయన స్వరూపము నీలో ఏర్పడింది అని తెలుసుకోవడం ఎలా అని మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. నీ యందు నేను కాదు, నా బ్రతుకు ఇది నాది కాదు, నా బ్రతుకు క్రీస్తుది మాత్రమే అని ఎవరైతే వారి హృదయంలో అనుకుంటూ ఉంటారో అట్టివారంట ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. నిజముగా కాదు, కానీ చాలా మంది అబద్ధంగా పరిపూర్ణంగా కాకుండా అసంపూర్ణతలో చాలా మంది విడిచిపెట్టేస్తున్నారు. నిజముగా పరిపూర్ణమాయను ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొనువాడు. నేనున్నానంటే ఆయన యందు, నా యందు బలమైన వేరు జీవిస్తుంది. బలమైన వేరు, నేను మట్టి వల్ల నేను ఆ వేరును గట్టిగా పట్టుకున్నానని ఎవరైతే చెప్పుకొని తిరుగుతున్నారో అలాంటి వారిలో నిజమైన ప్రేమ ఉండాలంట, పరిపూర్ణత ఉండాలంట. తర్వాత ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో
ఎలా నడుచుకున్నాడండి ఈ భూలోకంలో? ఆయన సింపుల్ గా చెప్పాలంటే ఎలా ఉన్నాడంటే, లోకంలో పాపము పెరిగిపోతున్న స్థితిలో, ఎంతో ఘోరమైన పనులు చేస్తున్న స్థితిలో, ఎంతో అక్రమము నడుచుకున్న స్థితిలో కూడా కొంచెము కూడా తప్పిపోయినటువంటి స్థితిలోనికి ఆయన రాలేదు. చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్పేసి సవాల్ విసినటువంటి అజితం మరి మనకుందా? ఆ సవాల్ మనకుందా అండి? అసలు వేయగలమా? లేదు, ఖచ్చితంగా అది అంతవరకు లేదు. కానీ ఉన్న దాంట్లో అయినా ఇక మీదటైనా మరి ఇన్ని రోజులు నువ్వేం చేసావో, ఎలా నడుచుకున్నావో, నీ క్రియలేంటో, నీ ఆలోచనలేంటో మరి ఎలా ఉన్నా ఇక మీదటైనా విడిచిపెట్టేసి ఆయన వాక్యం, ఆయన ఎందు నేను ఉన్నానని మీరు చెప్పుకునేవారైతే, ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తనను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొని వచ్చినాము. ఇంతవరకు విన్నటువంటి వాక్యం, ఆయన పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చిన ప్రకారము మీరును కూడా పోలి నడుచుకోండి అన్న మాట ప్రకారం మనం ఉన్నట్లయితే, ఆయన ఎందుకు నేను ఉన్నానండి, నిలిచి ఉన్నానని చెప్పుకున్నట్లయితే, మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు, మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ప్రేమ, నిజముగా ప్రేమ మనలో ఉండాలి, పరిపూర్ణత మనలో ఉండాలి, సంపూర్ణత మనలో ఉండాలంట. తర్వాత కొనబద్ధుడై ఉన్నాడు, మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకొంచున్నాము అని చెప్తున్నాడు. ఈ ఆలోచనలో, ఈ క్రియలో ఈ యొక్క లక్షణాలు నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆయన ఎందు నిలిచి ఉన్నామని నీకు నువ్వే ధైర్యంగా చెప్పుకోగలవు. బయట సమాజానికి నువ్వు వివరించాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్పాను కదా, అప్పుడే చాలా కష్టపడుతూ ఉంటారు. నేను దేవుణ్ణిలో ఉన్నానని చెప్పుకోవడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. నువ్వు చెప్పుకోవడం కాదు, కానీ నువ్వు నిజంగానే ఉంటే ఆయన ఎందుకు నిలిచి ఉన్నట్లయితే నువ్వు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా ఆ క్రియ అలా పనిచేస్తూ ఉంటుంది బయట సమాజంలో. కాబట్టి మనం గమనించుకోవాలండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానంటే, ఇప్పుడు దీనికి ఆయన ఎందు ఉండాలో, ఆయన స్వరూపము నాలో ఏర్పడింది అంటే అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తే, ఇప్పుడు ఇటుకలు తయారు చేస్తారు కదండి, ఇటుకలు అచ్చు చూసారు ఎప్పుడైనా? ఇటుకల అచ్చు ఎలా ఉంటుందండి? అది ఏ నంబర్తో, ఏ పేరుతో అచ్చు ఉన్నట్లయితే ఖచ్చితంగా వేసినటువంటి ఆ మన్ను దాంట్లో వేసినటువంటి మన్ను ఏ పోలికతో వస్తుందండి? సేమ్ అచ్చు ఎలా ఉందో అదే పోలికతో ఆ ఇటుక అలాగే పడుతుంది కదా భూమి మీద, అలాగే వేస్తారు కదా. అప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటి? అచ్చులో ఏముందో, ఏ పేరుతో కూడినటువంటి అచ్చుగా ఉందో అది ఖచ్చితంగా అదే పేరు, అదే సింబల్, అదే అలా పడుతుంది కదా. మరి నువ్వు ఆయన ఎందు నిలిచి ఉన్నాయని చెప్పుకున్నట్లయితే, నేను క్రైస్తవులుగా అని చెప్పుకున్నట్లయితే మనం గమనించుకోవాలండి, అలాంటి అచ్చు నాలో ఉందా? క్రీస్తు అనే అచ్చు నాలో ఆల్రెడీ పడుతుంది, కానీ దానికి సరైనటువంటి సహాయం నేను సహకరించట్లేదేమో, నా దేహాన్ని సరైన సహకారం ఇవ్వట్లేదేమో. కాబట్టి మనం గమనించుకోవాలండి, క్రీస్తు అనే అచ్చు నేటి క్రైస్తవ సమాజంలో చాలా పడుతుంది, కానీ వంకర తింకరగా మారిపోతున్నారు. వంకరగా, ఇప్పుడు ఇటుక వంకరగా ఉందంటే ఎవరైనా కొనుక్కుంటారా అండి? తీసుకుంటారు? అసలు తీసుకోరు. వంకరగా ఉన్నదాన్ని ఏది తీసుకోరు. కానీ వంకరగా ఉన్న నిన్ను నన్ను ఆయన సరిచేయాలని చూస్తున్నాడు. క్రీస్తు అనే అచ్చు వచ్చేసి మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ ఇటుక ఎలా అయితే అచ్చు వల్ల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పడుతుందో, క్రీస్తు నేను నమ్ముకున్నానండి, నేను నడుచుకున్నాను చెప్పుకుంటున్నా, నువ్వు కూడా అలాంటి అచ్చు, అలాంటి పోలికలు మనలో రావాలంట. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆయన పోలి నేను నడుచుకుంటున్నానా, ఆయన ఎందుండి నేను వేరు పారగా ఉన్నానా, స్థిరంగా ఉన్నానా, స్థిరత్వం నాలో లేదా. ఇక మీదటైనా నేను చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఆయన అచ్చు, క్రీస్తు అనే అచ్చు నా మీద పడింది, వంకరగా నేను మారిపోయేదానిగా వాడుగా ఉండకుండా ఇక మీదటైనా సరైన విధములో, సరైన ఆలోచనలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. చాలా మంది ఇప్పుడు కొంతమంది గేమ్ లో పాల్గొంటూ ఉంటారు. గేమ్ లో చాలా మంది పాల్గొంటారు కదండి, ఎంతో మంది. ఇప్పుడు పరిగెడతారు కదండి, అది పరిగెడుతూ ఉంటారు చాలా మంది. ఆ గేమ్ లో పరిగెడుతూ ఉన్నప్పుడు ఒక్కరికే వస్తుందా కప్పు? అందరికీ వస్తుందండి? ఒక్కరికే వస్తుంది చివరికి. చాలా మంది పరిగెత్తచ్చు, చాలా మంది పాల్గొంటారు, కానీ కప్ మాత్రము ఒక్కరికే వస్తుంది.
బికాస్ ఎందుకండి ఎందుకు వస్తుందండి? కష్టపడ్డాడు కాబట్టే ఆ కప్పు అతనికి వచ్చింది. మరి చాలా మంది ఈ రోజు క్రైస్తవులు కష్టపడకుండానే నాకు పరలోకం వచ్చేయాలని చూడట్లే ఉందండి. అలాంటి ఆలోచనలు చాలా మంది ఉన్నాయి. నాకు కష్టం, నేను దేవుళ్ళో కష్టపడక పోయినా పర్లేదండి, నాకు పరలోకం రావాలనే ఆలోచనతో కూడినటువంటి సమాజం, క్రైస్తవ సమాజం చాలా ఉందండి ఈ రోజుల్లో. చాలా మంది పాల్గొంటారు, చాలా మంది ఎంతో పరిగెట్టొచ్చు, కానీ కప్ మాత్రం ఒక్కరికే వస్తుంది. క్రైస్తవ సమాజంలో ఎంతమంది వచ్చినా, ఎలాంటి స్థాయిలో ఉన్నా, నువ్వు కష్టపడకపోతే దేవుణ్ణిలో కష్టపడి నీలో నుండి ఆ స్వరూప్యము తీయకపోతే ఖచ్చితంగా నీకు కిరీటం అనేది దక్కదండి. ఎంతో మంది రావచ్చు పోవచ్చు, కానీ ఆయన అచ్చు నీలో పడకపోతే ఖచ్చితంగా నువ్వు వంకరగానే మారిపోయి బయటకు పారవేయబడే స్థితిలోనికి వచ్చేస్తామని. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆయన పోలి నడుచుకొంచున్నానా, నన్ను పోలి నడుచుకొంచున్నానా, మనుషులు మెప్పు కోరుకున్న బ్రతుకుతున్నామో, ఎట్టి క్రియలు నాలో ఉన్నాయి, ఎట్టి పోలికలు నాలో ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, చాలా అంటే చాలా ఎంతో వేరు పారిన వారై నా యందు ఉండి నడుచుకోండి అని చెప్తున్నాడు. మరి ఆయన యందు నేను ఉన్నాను లేదో అనేది మీకు మీరే గమనించుకోవాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి, అందుని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. అవును ప్రభు తండ్రి, నా యందుండి మీరు వేరు పారిన వారే ఉన్నారని మీ వాక్య భాగం సెలవిస్తుంది తండ్రి. ప్రభు అవును తండ్రి, ఆ మట్టి తండ్రి ఎలా అయితే వేరుని బలంగా పట్టుకుంటుందో, వేరు అని మీరుగా ఉన్నప్పుడు తండ్రి మాకు తండ్రి ఆ వేరును పట్టుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు మాలో తండ్రి మీ సారూప్యము తండ్రి ఏర్పడుతుందో లేదో అనేది గుర్తించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతో మంది భక్తులు తండ్రి ఆనాడు తండ్రి క్రైస్తవ సమాజంలో తండ్రి ప్రభా, సంఘాల్లో తండ్రి మీ సారూప్యము రావాలని తండ్రి ప్రభా, ఈనాడు కూడా తండ్రి ఎంతో విలువైన మాటలు మాకు వినిపింప చేస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మాకు మేము తండ్రి మనుషుల మెప్పు కోరుకునే వారుగా ఉండకుండా, మనుషుల మీద తండ్రి మిమ్మల్ని తండ్రి దూరం పెట్టే వారుగా ఉండకుండా తండ్రి ప్రభువా, క్రీస్తు అనే అచ్చును తండ్రి ఎలా అయితే తండ్రి అచ్చు వచ్చిందో ఈ లోకానికి తండ్రి మేము తెలుసుకుని తండ్రి అదే క్రియా రూపంలో వెళ్ళుటకు మా అందరికీ సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువా, మాలో ఇంకా ఏదైనా బలహీనతలు, ఇంకా ఏదైనా లోపాలు తండ్రి మాలో ఉండినట్లయితే తీసి వేసుకోవడానికి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పోకిరి చేష్ట వలన తండ్రి ఈ లోక మర్యాద చొప్పున తండ్రి మేము వెళ్ళిపోయే వారుగా ఉండకుండా, ఈ లోకపు ఆలోచనలతో మేము ఉండకుండా తండ్రి ప్రతి తండ్రి ప్రేమ అనేది సంపూర్ణత ఉండినట్లయితే తండ్రి యోగ్యులుగా మేము మారతాము గనక తండ్రి ప్రభు, ఆ సంపూర్ణత లేకపోతే తండ్రి మేము కేవలం తండ్రి ఒట్టి వారంగా మిగిలిపోతాము గనక తండ్రి మేము తండ్రి ఇక మీదటైనా మాలో నుండి వచ్చినటువంటి ఆ స్వరూప్యము తండ్రి కష్టపడడానికి తండ్రి మీలోనే తండ్రి అర్హమైన పాత్రగా వాడబడుటకు మందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎట్టి విధముగా ఉంటే ఈ లోకంలో మీ యొక్క సారూప్యము మాలో ఏర్పడుతుందని దాని కొరకు ప్రయాసపడుటకు మందరికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన మనవి సమర్పించుకుంటూ అడిగి వేడుకొచ్చున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు ఎంతో విలువైన సందేశాన్ని వివరించిన సహాయత గారికి సంస్థ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అందరూ నేర్చుకున్నట్లయితే ఒక పాట పాడుతున్నాను.
రొట్టె కొప్పుడు ద్రాక్షరసం కొప్పుడు ప్రార్థించండి.